Welcome, friends. What a beautiful journey it has been. Over these 21 days, we explored our inner world deeply through Another Soul, right? So, yesterday we discussed chapter 1 to chapter 9. Today we are going to discuss chapter 10 to 19. Okay? Before that, I would love to hear your experiences, any meditation experiences you may have, insights, transformation from this inner glow journey. Okay, please, you can talk. Manjula garu, please. చాలా బాగుందండి క్లాసు. స్టార్టింగ్ లో ఒక 5-10 మినిట్స్ చేసుకునేదాన్ని, ఇప్పుడు 40 40 మినిట్స్ దాకా, హాఫ్ 1 అవర్ నుంచి 40 మినిట్స్ దాకా చేసుకోగలుగుతున్నాను. Very nice. And, స్టార్టింగ్ లో బాగా అన్ని ఆలోచనలు వస్తూ ఉండేవి మైండ్ లోకి, కానీ mm, ఇప్పుడు కొంచెం కొంచెం కంప్లీట్ తగ్గలేదు, కాకపోతే రావడం తగ్గలేదు, కానీ పర్లేదు. very good అండి. యా, నైస్ అండి. సో ఆలోచనలు ఇప్పటికీ కూడా ధ్యానం చేస్తున్నప్పటికీ వస్తాయి. అవి ఎందుకంటే ఉమ్, రోజువారీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ మనం చాలా పనులు చేస్తూ ఉంటాం కదా. దానికి అవును. సంబంధించి ఆ, మనం రోజువారీ ఆలోచించే ఆలోచన బట్టి మనం ధ్యానంలో వస్తాయి. అదే స్థితిలో ఉండలేము. కానీ చాలా మట్టుకి ఆ, ధ్యానం పెంచుకుంటూ వెళ్ళే కొద్దీ మనకి నాడీ మండలం శుద్ధి అనేది బాగా జరుగుతుంది. దాంట్లో చాలా అవసరం లేని అన్నెసరీ అంతా క్లీన్స్ అనేది జరుగుతుంది. బ్లాక్స్ అన్నీ క్లియర్ అవుతాయి అన్నమాట. ఓకే. యా. ఓకే మేడం. మేడం, నాకు ఒకటి ఇన్నర్ అనేది ఒకటి మళ్ళొకసారి చెప్తారా? ఇన్నర్ క్లాస్మేట్ ఇన్నర్మేట్. అనేది. ఇన్నర్ క్లాస్మేట్. యా, నేను మళ్ళీ ఇప్పుడు డిస్కస్ చేద్దాం. యా. ఓకే. యా. మమతా గారు మీరేమైనా మాట్లాడతారా? ఒకటి, ఒక్క నిమిషం మేడం. యా. నేను మొన్న ధ్యానం చేసుకుంటూ కూర్చున్నప్పుడు నాకు శివుడి మీద అభిషేకం చేసినట్టుగా, నాకు నేను ధ్యానంలో ఉన్నప్పుడే నా చేతులతో నేను అభిషేకం చేసినట్టుగా నా కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నది. అమ్మవారికి అభిషేకం చేస్తున్నట్టుగా నాకు నా కళ్ళ ముందే ధ్యానం చేస్తూ నాకు తెలుస్తుంది, అయినా నాకు కనిపిస్తుంది అట్లా. అయితే అట్లా కళ కూడా కాదు, ధ్యానం చేస్తున్నప్పుడే. అంతకుముందు రోజేమో శివుడు కల్లోకి వచ్చాడు నాకు ధ్యానం చేస్తున్నట్టుగా. అయితే అనుకోకుండా 2 డేస్ తర్వాత అసలు అనుకోకుండా వెళ్ళాను. శివాలయానికి వెళ్ళడము, నా చేతులతో అభిషేకం చేయడం అనుకోకుండా జరిగిపోయింది. అదొకటి చాలా సంతోషం అనిపించింది నాకు. ఎస్ అండి. సో మనము ఎప్పుడైతే ఆ థాట్లెస్ స్టేట్కి వెళ్తామో ఆ, మా మాస్టర్స్ యొక్క ఫ్రీక్వెన్సీకి కనెక్ట్ అవుతూ ఉంటాం అన్నమాట. దానికి తగ్గ ఓకే. డ్రీమ్స్ రావటం అనేవి జరుగుతూ ఉంటాయి. ఆమ్, నాకు స్టార్టింగ్లో ధ్యానం చేస్తున్నప్పుడు ఎక్కువగా బర్డ్స్ కనిపించేవి అన్నమాట. చాలా అంటే చాలా చాలా రకాలుగా బర్డ్స్ ఈ పక్కనే కళ్ళు మూసుకుంటే ఇక్కడ దగ్గరలో ఉన్నట్టుగా అనిపించాయి అన్నమాట. రకరకాల బర్డ్స్ నేనైతే ఎప్పుడూ చూడలేదు. ఏంటి అని ఒకసారి పిరమిడ్ మాస్టర్స్ని, మెడిటేటర్స్ని అడిగినప్పుడు ఏంజల్స్ వాళ్ళు మన చుట్టూరు ఉంటే కూడా మనకి అలాంటి అనుభవాలు వస్తాయి అనేసి చెప్పడం జరిగింది. జీసస్ ఒకసారి కనిపించారు, బుద్ధుడు ఒకసారి కనిపించారు. ఒకసారి కాదు, స్టార్టింగ్లో నాకు ఎక్కువగా కనిపిస్తుండినారు. నాకు ధ్యానం చేయడానికి కూడా ఒక రీజన్ అదే. ఏంటి కళ్ళు మూసుకుంటే ఆ, నా నేను ఎప్పుడూ ఊహించుకోలేని ఇమేజెస్ కూడా కనిపిస్తున్నాయి ఏంటి అని నేను ఇంకా తరచుగా ఆ, ధ్యానం చేయటం, త్వరగా పని చేసేసుకుని త్వరగా కూర్చోవడం, ధ్యానంలో ఎక్కువసేపు కూర్చోవడం అనేది చేస్తూ ఉండేదాన్ని. స్టార్టింగ్ అంతా ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఎక్స్పెరిమెంట్ మై డియర్ ఫ్రెండ్స్. స్టార్టింగ్ అందరు అనుభవాలు తీసుకోవటం, అందరు అనుభవాలు మనకే రావాలని ఏమి ఉండదు. మనకి రావాల్సినవి యూనివర్స్ మనకి చూపిస్తూ ఉంటుంది. సో మన యొక్క సోల్ డిజైన్ బట్టి మనకి అనుభవాలు కూడా వస్తుంటాయి. సో వాళ్ళకి వచ్చినాయి కదా మనకి వస్తాయి అలాగే ఏమి ఉండదు అనమాట. సో యా, థ్యాంక్ యూ మేడం. ఓకే, గీతా థ్యాంక్ గారు. యూ మేడం. యా. సుష్మా గారు మీరేమైనా మాట్లాడతారండి? ఇంకా లాస్ట్ డే కదా, ఒకసారి.
ఎలా అనిపించింది? ధ్యానం చేయగలుగుతున్నారా? ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఓకే, నో ప్రాబ్లం. మనం స్టార్ట్ చేసుకుందాము మన క్లాస్. క్లాస్ కంటిన్యూ ఉంటుందా మేడం? ఎస్ మేడం, దాని గురించి చెప్తాను. మామూలుగా అయితే మీకు ఇప్పుడు 21 days కంటిన్యూస్గా చేయడం వల్ల అలవాటు అయిపోయింది బాడీకి. సో ఈ టైం అవును. అనేది బ్రెయిన్కి అలవాటు అయిపోయింది. సో మళ్ళీ నేను నైట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఓ, సో మీరు మార్నింగ్ ఇలాగే 5కి లేచి, ఇంకా బాడీకి అలవాటైంది కాబట్టి ఇంకా 5కి లేచి 5 to 6 మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. మళ్ళీ కొత్త క్లాసెస్ మొదలవుతాయి. జనవరి మంత్లో వచ్చేసి మళ్ళీ లైవ్ యోగా క్లాసెస్ పెట్టి మళ్ళీ మెడిటేషన్, కంబైన్ మెడిటేషన్ పెడదామని ప్లాన్ చేస్తున్నాను. సో ఈ సెషన్స్ అయితే, మార్నింగ్ సెషన్స్ అయితే ఖచ్చితంగా మళ్ళీ కొత్త వర్క్షాప్తో మళ్ళీ స్టార్ట్ చేసుకుందాము. ప్రస్తుతానికైతే నవంబర్లో వచ్చేసి ఈవినింగ్ స్టార్ట్ అవుతుంది మనకి. ఓకేనా? యా. హాయ్ ఓకే శ్వేత గారు. మేడం. కొంచెం తొందరగానే స్టార్ట్ చేయండి మేడం. ఎందుకంటే ఓన్ గా చేసుకుంటే ఏమైతుందంటే చేసుకుందాంలే అనే మైండ్ పోతుంది. ఇలా ఉంటేనే ఆ టైం కల్లా వచ్చి కూర్చుంటున్నాం అలా. యా యా, షూర్ మేడం, తప్పకుండా. శ్వేత గారు, మీరు మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఏమైనా షేర్ చేసుకుంటారండి? సో మార్నింగ్ మార్నింగే కదా కొంచెం కష్టం అనిపిస్తుంది కదా. మమతా గారు, మీరు మాట్లాడతారా? Yes, Durga madam. I have a question for you, madam. యా, చెప్పండి. ఇందాక అంటే నేను క్లాసెస్ అన్ని కంప్లీట్ గా అటెండ్ చేయలేదు. లాస్ట్ వీక్ ఎగో కొన్ని ఫ్యూ క్లాసెస్ అటెండ్ చేశాను. అంటే ఇదివరకు మీరు తీసుకున్నారు కదా ఆఫ్టర్నూన్ టైంలో ఇలాగే మెడిటేషన్, అప్పుడు అటెండ్ చేశాను. ఓకే ఓకే అంటే అప్పుడు చాలా పీస్ఫుల్ గా, మైండ్ కి చాలా పీస్ఫుల్ గా అనిపించింది. ఓకే. ఇందాక నాడీ మండలం శుద్ధి అని అన్నారు కదా, అంటే అది ఎలా తెలుస్తుంది మనకి, ఎలా చేయాలి? యా, అంటే మనం చేసేది ఏమి ఉండదండి. మనం ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెడతామో అది మనకి థాట్లెస్ స్టేట్కి వెళ్తాం. అది న్యాచురల్గా జరుగుతుంది. మనము జస్ట్ ఇంకా ఆలోచనలు వస్తున్నాయి కదా మనం అనుకుంటాం, కానీ మనకు తెలియకుండానే ఒక ఒక కొన్ని నిమిషాలు మనం ఒక మైకంలోకి వెళ్తాం. ఒక్కొక్కసారి అది ఒక ఎక్స్పీరియన్స్. నాకైతే ఒకసారి అసలు ఉన్నానా నిద్రపోయినా అనుకున్నాను. కానీ అది ఆ స్టేట్లో కూడా మనం కాస్మిక్ ఎనర్జీ అనేది తీసుకుంటాం అన్నమాట. సో ఆ కాస్మిక్ ఎనర్జీ, లెట్సే మీరు ఇప్పుడు రోజువారీ పనులు చేసుకుంటున్నారు, ఇప్పుడు కూడా మీరు ప్రెజెంట్లో ఎప్పుడైతే ఉంటారో ఆ చిన్న దారిలాగా కాస్మిక్ ఎనర్జీ అని ఫ్లో అవుతూ ఉంటుంది. కానీ ఓకే. ఆ, మీరు ఎప్పుడైతే థాట్లెస్ స్టేట్కి వెళ్ళిపోతారో ఒక మహా వాటర్ ఫాల్స్ ఎలాగైతే ఎంత ఫాస్ట్గా అయితే పడుతుందో అలా పడుతుంది అన్నమాట. సో మీరు పిరమిడ్ కింద కూర్చుంటే ఇంకా ఎక్కువ తీసుకుంటారు. ఫుల్ మూన్ డేస్లో ఇలా గ్రూపు కలిసి ధ్యానం చేసినప్పుడు కూడా ఎక్కువ తీసుకుంటారు అన్నమాట ఆ కాస్మిక్ ఎనర్జీ అనేది. అది తీసుకోవటం వల్ల ఏవైతే ఎమోషన్గా మనం ఆ, ఇదే బలంగా నమ్ముతూ ఉంటామో అవన్నీ కూడా బ్లాక్స్ అన్నీ ఏదైతే హర్ట్ అయ్యామో అవన్నీ కూడా ఈ జన్మవే కాదు, ప్రతి జన్మవి కూడా బ్లాక్స్ అనేవి ఈ ఎనర్జీ, ఫస్ట్ ఫిజికల్ బాడీ, తర్వాత ఎనర్జీ బాడీలో ఉంటాయన్నమాట. దానివల్లే అక్కడ బ్లాక్ ఏర్పడటం వల్లే అది ఫిజికల్ బాడీలో మనకి ఒక హెల్త్ ఇష్యూగా కనిపిస్తూ ఉంటుంది, ఒక సమస్యగా కనిపిస్తూ ఉంటుంది. సో ఎప్పుడైతే కాస్మిక్ ఎనర్జీ తీసుకుంటామో ఆ ఆ ఎనర్జీ ఈ బ్లాక్స్ని క్లీన్ చేస్తూ ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఆ, నా యొక్క నేను ధ్యానం స్టార్టింగ్లో చేస్తున్నప్పుడు ఆ, కొంచెం ఇలాగే ఎక్స్పెరిమెంట్ చేస్తూ కొంచెం సాధన పెంచాను. ఒకరోజు సడన్గా ఎప్పుడో చిన్నప్పుడు ఆ, మా మావయ్య నన్ను ఒక మంకీతో పోల్చారు. అప్పుడు చాలా చిన్నదాన్ని కదా. మా మా అత్తయ్య కూడా బాగా ఒకసారిగా నవ్వారు. చిన్నదాన్ని కొంచెం అది తీసుకుని
కొంచెం ఫీల్ అయ్యాను, హర్ట్ అయ్యాను. కానీ నాకేమీ అనిపించలేనట్టు, నాకేం అర్థం కాలేనట్టు జస్ట్ మౌనంగా ఉండిపోయాను. కానీ తీసేసుకున్నాను లోపలికి. ఆ హర్ట్ అనేది ఓకే నేను అంత బాగున్నేమో, నేను అందుకే వాళ్ళు అంటున్నారు అన్నది భావన చాలా గట్టిగా నా ఒక చాలాసేపు అది ఎక్కువ సేపు ఫీల్ అయ్యామనుకోండి, అది బ్లాక్ కింద ఏర్పడిపోతుంది అనమాట. సో ఆ రోజు ధ్యానం చేస్తున్నాను, సడన్గా ఆ యొక్క మెమరీ, సబ్ కాన్షియస్ మైండ్లో ఉన్న మెమరీ బయటికి ఆ, గుర్తొచ్చింది. గుర్తొచ్చి బాగా ఏడ్చాను అనమాట. ధ్యానంలోనే ఏడ్చాను. ఆ యొక్క టీయర్స్తో ఎప్పుడైతే అదొక రిలీజ్ మాట. ఆ రిలీజ్ ఒక్కొక్కసారి ఏడుపు వస్తుంది, ఒక్కొక్కసారి బాడీలో వేడి అనిపిస్తుంది. రకరకాలుగా ఆ ఆ యొక్క రిలీజ్ అనేది మనకి ఎక్స్పీరియన్స్ అవుతాం. కొంతమందికి ఒకే కంటిలో నుంచి నీళ్ళు వస్తూ ఉంటాయి. ఇంకా రకరకాలుగా బాడీలో ఆ కాస్మిక్ ఎనర్జీ వెళ్తున్నప్పుడు బాడీ అంతా పాకుతున్నట్టుగా, ఏదో ఏమి ఉండదు, జస్ట్ కళ్ళు మూసుకొని అలా కొంచెం ధ్యానం సేపు కూర్చున్నా కానీ ఏదో బాడీలో పాకుతున్నట్టుగా ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ అన్నీ వస్తాయి. అదంతా ఏంటంటే కాస్మిక్ ఎనర్జీ. ఆ ఆ నాడి అంటే ఒక ట్యూబ్స్ మాట. నరాలు ఎలాగే ఫిజికల్ బాడీకి ఉన్నాయో అలాగే ఎనర్జీ బాడీలో మనకి ట్యూబ్స్లా ఉంటాయి. ఆ ట్యూబ్స్లో ఈ ఎనర్జీ ఫ్లో అవుతుంది అన్నమాట. ఆ ట్యూబ్స్లోని బ్లాక్స్ అనేవి ఏర్పడతాయి. ఆ, సో అలాగా రిలీజ్ అవ్వటం మొదలైంది. అప్పటి నుంచి కూడా అది రిలీజ్ అయిన తర్వాత నుంచి కొంచెం నా మీద శ్రద్ధ పెట్టడం, నేను బాగానే ఉన్నాను కదా అని ఒక మంచి పాజిటివ్గా నాకు నేనే సెల్ఫ్ కేర్ చేసుకోవటము, బాగా రెడీ అవ్వటం అనేది ఆ, జరిగిందన్నమాట. సో అలాగా రిలీజ్ చాలా ఉంటాయి అలాంటివి. సో ఇవన్నీ కూడా రిలీజ్ అవుతాయి ఆ కాస్మిక్ ఎనర్జీ వల్ల. మన కాస్ మన ధ్యానంలో స్టార్టింగ్లో కూర్చోబెడతాం, బాడీని కూర్చోబెట్టి కొంచెం ఒక ప్లేస్లో ఒకే టైంలో అలా కూర్చోబెడతా ఉంటాం. తర్వాత అది చేయగా 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 ఏమవుతుంది, మనం ఏమి పనులు చేస్తున్నా అది ఒక మెడిటేటివ్, వాకింగ్ చేస్తున్నా ఒక మెడిటేటివ్ స్టేట్లోనే ఉంటాం అన్నమాట. అంత ఎరుగుతూ ఉంటాం. ఓహో ఈ థాట్ వచ్చిందా, ఓకే ఇది ఫియర్కి సంబంధించిన థాట్, ఎందుకు ఫియర్ పడాలి, ఇలాగా మనకు మనమే కొంచెం సెల్ఫ్ అనాలిసిస్ చేసుకుంటూ బెటర్ అవుతూ ఉంటామండి. యా, థ్యాంక్ యూ సో మచ్ అండి. శ్వేత గారు ఏమైనా మాట్లాడతారా? హలో అండి ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇవాళనే కొంచెం లేట్ అయింది. ఎవ్రీడే ఆన్ టైం వస్తున్నాను. ఇవాళ మేబీ సూపర్ ఎక్సైటెడ్ గా ఉండి లేట్ అయిపోయింది. యా, దిస్ ఇస్ డెఫినెట్లీ ఈ సెషన్ చెప్పాలంటే నాకు లైఫ్ లో పెద్ద అచీవ్మెంట్ అండి. నేను ఓన్లీ ఎర్లీ మార్నింగ్ లేవడం అనేది ఇట్స్ నాకు పెద్ద అచీవ్మెంట్. ప్లస్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ నేను 21 days వచ్చాను, ఎవ్రీడే వచ్చాను. ఆఫ్టర్ మెడిటేషన్ నేను డిఫరెన్స్ చూసింది ఏంటంటే నాకు ఐ వాజ్ మోర్ ఎనర్జెటిక్ గా ఉండే డ్యూరింగ్ ద డే కూడా. ఇది వరకు ఏంటంటే ఒక రోజు ఎప్పుడన్నా ఎర్లీగా లేస్తే కొంచెం డ్రౌజీ అవ్వడము అలా ఉండింది. బట్ దిస్ టైమ్ ఐ నోటిస్డ్, నాకు తెలిసింది ఈ రోజులో కూడా నాకు ఎప్పుడు ఓకే నేను చాలా త్వరగా లేచేసాను, వీక్ గా ఉన్నాను లేకపోతే టైర్డ్ గా ఉన్నాను అని ఎప్పుడు అనిపించలేదు 21 days లో. సో దట్స్ ద బిగ్గెస్ట్ డిఫరెన్స్. వెరీ నైస్. అండ్ ఫోకస్ అనేది ఏమంటారు, కాంటెక్స్ట్ స్విచ్చింగ్, ఇవంతా కూడా నేను మెడిటేషన్ తో అబ్జర్వ్ చేసిన చేంజెస్. సో అవన్నీ నాకు కంటిన్యూ అవుతూ ఉన్నాయి. వెరీ గుడ్ సో అండి. యా, థ్యాంక్ యూ సో మచ్ దుర్గా గారు. ఇది చెప్పాలంటే మీకే క్రెడిట్ ఇవ్వాలి. నాకు ఇప్పటి నుంచి నేను అనుకుంటున్నాను చేయాలి ఇది అని. వెరీ గుడ్ బట్ అండి. బికాస్ ఆఫ్ యూ ఇట్స్ పాసిబుల్. నేను ఇది ఇంకా కంటిన్యూ చేయాలి అని అనుకుంటున్నాను ఎవ్రీడే కూడా. వెరీ అదే అది ఇప్పుడు మనం 21 days చేసాం కదా, అది ఇప్పుడు మైండ్కి మనకి ఒక ఒక పాత్, ఒక న్యూరల్ పాత్ అనేది స్ట్రాంగ్ అయిపోతుంది. సో ఇప్పుడు మీరు ఇంకా లేకటం అలారం పెట్టుకున్న ఆటోమేటిక్గా కూడా మన సబ్ కాన్షియస్ మైండ్ లేపేస్తుంది మనల్ని ఆ టైం అయితేనే. సో మీరు అలాగా 5 to 6 ఇంకా కంపల్సరీగా ఒక రొటీన్ పెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్. ఇంకా మార్నింగ్ ధ్యానము. సో ఇనీషియల్గా మనం ఏం చెప్తాము, ఎప్పుడు మీకు వీలైతే అప్పుడు ధ్యానం చేయండి అంటాం. ఒక రొటీన్ మొదలయ్యాక ఓకే మార్నింగ్ ధ్యానం, ఈవినింగ్ ధ్యానం, నైట్ పడుకునేటప్పుడు, ఈ టైమింగ్ మెయిన్. మిగతా టైంలో మనం చాలా పనులు చేస్తాం కాబట్టి మధ్యలో కావాలంటే ఒక చిన్న 10 minutes క్విక్ ధ్యానం, ఏదైనా ప్రెజెంటేషన్ ఇచ్చినా ఆర్ చిన్న బ్రేక్ వచ్చినా
అలాగా మీరు ధ్యానం చేసుకోవచ్చు. కానీ ఈ మార్నింగ్ ఈవినింగ్ అనేది నైట్ అనేది బాగా యూటిలైజ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. దట్స్ ద బెస్ట్ టైమ్. ఓకే. ఈ యొక్క యా థ్యాంక్ యూ సో మచ్ అండి. సో థ్యాంక్ యూ. ఏమైనా ఫీడ్బ్యాక్ అంటే మనం ఓవరాల్గా ఈ బుక్ కూడా ఫినిష్ చేసాము. చిన్న చిన్నగా చెప్పుకుంటూ వచ్చాను. ఆ, దాంట్లో కూడా ఏమైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాలన్నా ఇన్సైట్స్ ఇవ్వాలన్నా ప్లీజ్ లెట్ మీ నో. ఓకే. రమా గారు మీరు కూడా రెగ్యులర్గా వస్తూ ఉండినారండి. యూ వాంట్ టు టాక్ ఇన్ ఎనీథింగ్? చాలా థ్యాంక్స్ దేవి గారు, ఎవ్రీడే మీకు టైం తీసుకొని చెప్పడం అనేది. నేను రెగ్యులర్ గా అప్పుడప్పుడు చేస్తుంటాను, 3:30కి చేస్తాను. ఇట్లా చేద్దామనేసి ఇంకేసారి 5:15కి వచ్చున్నాను. వెరీ నైస్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ జాయినింగ్. సో మనం అదే చెప్తున్నాను కదా, మనకి ధ్యానం చేస్తూ చేస్తూ మనకి చాలా ఎనర్జీ ఉండటం వల్ల నిద్ర కూడా మనకి తగ్గు పడిపోతుంది అనమాట. అయ్యో ఎంతసేపు మనం పడుకోలేదన్న ఫీలింగ్ ఉండదు. చూడండి మేడం అయితే 3:30కే లేస్తాం. సో అది బ్రహ్మ ముహూర్తానికి ఆటోమేటిక్గా లేచిపోతాం అన్నమాట. మన ఎవరో తడిమి లేపినట్టు అనిపిస్తుంది అనమాట. అది కూడా ఒక ఎక్స్పీరియన్స్. నేను కూడా 3:30కి 4:30కి మెలకు వచ్చేసి లెగిసి ధ్యానం చేయాలనిపిస్తుంది అనమాట. సో ఆ టైంలో కొంచెం సేపు చేసి ఏదైనా ఇంకొకసారి కొంచెం సేపు పడుకోవాలంటే మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ పడుకోవటం చేస్తాను. లేదంటే మళ్ళీ రెగ్యులర్ డైలీ యాక్టివిటీస్కి వచ్చేస్తూ ఉంటాను అనమాట. యా, సుష్మా గారు మాట్లాడతారండి. థ్యాంక్స్ అండి. చాలా బాగా అయింది. నేను మోస్ట్ లైక్ 18 to 20 days వరకు కంటిన్యూ చేశాను ఈ సెషన్. వెరీ నైస్. నా ఎక్స్పీరియన్స్ అయితే నేను ఈ 21 days బిఫోర్ నుంచి కొంచెం స్టార్ట్ చేశాను. బికాజ్ నాకు కొంచెం స్ట్రెస్గా అనిపించి పీరియడ్స్ కూడా ఇర్రెగ్యులర్ అనే దానికన్నా దర్ ఈజ్ నో ఫ్లో అనమాట. డాక్టర్ కూడా నాకు ఇదే సజెస్ట్ చేశారు. కొంచెం ఇంకా పీసీఓడి అయితే కాదు కానీ బట్ కొంచెం కిడ్స్ ఫ్యామిలీ స్ట్రెస్ ఏదన్నా కానీ వర్క్ స్ట్రెస్ కానీ ఉంటుంది. దానివల్ల ఇలా అవుతున్నట్లుంది. కొంచెం ఎక్సర్సైజెస్ మెడిటేషన్ ఇలాంటివి కొంచెం ఫోకస్ చేయన్నట్లే చెప్పారు. అదే. సో దీనికి ముందు నేను కొంచెం స్టార్ట్ చేశాను ఒక 1 month. లాస్ట్ మంత్ స్టార్ట్ చేశాను కాబట్టి నాకు పెద్ద చేంజ్ లేదు కానీ బట్ ఈ మంత్ నాకు కొంచెం చేంజ్ అయితే కంటిన్యూషన్ వల్ల ఏమో తెలియదు బట్ నాకైతే చాలా చేంజ్ కనపడింది. వెరీ నైస్ అండి. వెరీ కొంచెం బ్యాక్ పెయిన్ అవి కూడా కొంచెం నాకు కొంచెం అంటే ఎనర్జెటిక్ గా ఉండటం, బ్యాక్ పెయిన్ కొంచెం స్టేబుల్ అయిందేమో అని అనిపించింది నాకైతే. యా. గుడ్ ఎక్స్పీరియన్స్ అండి. అంటే బాడీలో ఉన్న ఎగ్జాక్ట్ గా టర్మ్స్ అయితే నాకు తెలియదు కానీ బట్ బాడీలో మనకున్న స్ట్రెస్ కొంచెం డౌన్ అవటం వల్లే ఇవన్నీ బ్యాలెన్స్ అవుతున్నాయేమోనని నా ఫీలింగ్. కరెక్ట్, కరెక్ట్. సో ఇక్కడ మనకి పారాసింపథెటిక్ నర్వ్ సిస్టము, సింపథెటిక్ నర్వ్ సిస్టము ఇది అందరికీ తెలుసు. సో మనం మనం ఆలోచించే ఆలోచనలు యాంగ్షియస్గా ఉన్నా, ఫియర్ఫుల్ అన్నా ఎంతసేపు ఆ సింపథెటిక్ నర్వ్ సిస్టము బాగా యాక్టివేట్ అయిపోతుంది. ఇక్కడ మన మెడిటేషన్ చేసిన మనము ఆ, ఒక ప్రకృతిలోకి ఫోన్ లేకుండా ఒక ప్రకృతిలోకి వెళ్ళి గడిపిన ఈ కాస్మిక్ ఎనర్జీ అబండెన్స్ ఉంటుంది. ఆ ఆ పారాసింపథెటిక్ నర్వ్ సిస్టమ్ అనేది యాక్టివేట్ అవుతుంది. సో మెయిన్గా ఈ యొక్క ఈ పారాసింపథెటిక్ అంటే రెస్ట్ అండ్ డైజెస్ట్ మోడ్లోకి ఎంత మనం ఉండగలిగితే అంత మనము మొత్తం అంత మన బాడీని మనం హీల్ చేసుకోగలుగుతాం అన్నమాట. ఈవెన్ ఎక్కడైనా స్టమక్ దగ్గర నొప్పి వస్తుందో అక్కడ హ్యాండ్స్ పెట్టుకుని డీప్ బ్రెత్ తీసుకుని ఆ, ఆ, ఆ ధ్యానం చేశారనుకోండి, ఆ కాస్మిక్ ఎనర్జీ ఆ ప్లేస్లోకి వెళ్ళి మనల్ని హీల్ హీల్ అవటం జరుగుతుందన్నమాట. సో ఇదంతా కూడా ఎక్స్పెరిమెంట్ మై డియర్ ఫ్రెండ్స్. స్టార్టింగ్ అంటే అంత అంటే థాట్లెస్ కంప్లీట్గా ప్రెసెంట్ మూమెంట్లో ఉండడానికి ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. అలా మైండ్కి ట్రైనింగ్ ఇస్తూ ఉండాలి. ఒక 3 months కంటిన్యూస్గా ఒక ఎక్స్పెరిమెంట్గా పెట్టుకోండి. ఏం పని చేస్తున్నా అక్కడే దృష్టి, అక్కడే దృష్టి. ఎన్ని సిచ్యువేషన్స్, ఎన్ని డిస్టర్బెన్సెస్ వచ్చినా కూడా ఆ మైండ్ని అటే తీసుకెళ్లకుండా ఎప్పుడు అదే స్టేట్లో ఉండడానికి ప్రయత్నించండి. యా, హీలింగ్ అనేది ఆ యొక్క కాస్మిక్ ఎనర్జీ ఎక్కువ తీసుకున్నప్పుడు మనకి హీలింగ్స్ అనేవి కూడా చాలా బాగా జరుగుతాయి అన్నమాట. ఎక్కడైనా పెయిన్స్ ఉన్నా, వూన్స్ ఉన్నా అన్నీ క్లియర్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. ధ్యానంలోనే చాలామంది
ఎంతోమంది హెల్త్ బెటర్ చేసుకున్న వాళ్ళు ఉంటారు. ఒకటి ధ్యానంతో, ఇంకొకటి జ్ఞానంతో, నాలెడ్జ్తో. నాలెడ్జ్ తీసుకుని నాలెడ్జ్ మన యొక్క ట్రూత్స్ ఏమైతే ఉన్నాయో, యూనివర్సల్ సీక్రెట్స్ ఏమున్నాయో అవి ఎప్పుడైతే ఇంప్లిమెంటేషన్లో పెడతామో ఆటోమేటిక్గా మనము ఆ, ఇంకా సమస్యలు ఉన్న హెల్త్ ఇష్యూస్ ఉన్న బయటపడుతూ ఉంటాం అన్నమాట. సో ఒకటి ఎనర్జీ, ఇంకొకటి నాలెడ్జ్. ఈ రెండే మన యొక్క ఇంపార్టెంట్ మెడిసిన్స్ అని చెప్పొచ్చు. ఓకేనా? యా. ఏదైనా మెడిసిన్ ఫిజికల్ బాడీకి తీసుకున్నా అర్థం చేసుకోండి, అది టెంపరీ రిలీఫ్. ఫిజికల్ బాడీ వరకే చూస్తున్నాం, కానీ మనకి చాలా లేయర్స్ ఉన్నాయి. అన్నిటి మీద మనం వర్క్ చేయాలి. అందుకే చూసారా అంతదర్ సోల్లో సా మాస్టరు ఎప్పటికప్పుడు నువ్వు అది కాదు, నువ్వు అది కాదు, ఆ ఎమోషన్ నువ్వు కాదు, ఒక హట్ ఉంటే లోపలికి తీసుకోకు, ఒక పెయిన్ ఊండ్ ఉండటం వల్లే, ఆ ఊండ్ ఈ జన్మది కావచ్చు, క్రిత జన్మది కూడా కావచ్చు. సో అది ఉండటం వల్లే, ఒక ఫియర్ ఉండటం వల్లే, ఒక లోపల ఒక జెలసీ ఉండటం వల్లే, ఒక అటాచ్మెంట్ ఉండటం వల్లే మనకి అదే మనం అనుకుంటున్నాం. ఆ సెపరేషన్ ఆ బుక్లో చెప్తూనే ఉన్నాడు, లాస్ట్ వరకు మాస్టర్లా చెప్తూనే ఉన్నాడు. కేశవ గారు, మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఏమైనా షేర్ చేసుకుంటారండి? మీరు కూడా రెగ్యులర్గా వస్తూ ఉన్నారు. ఓకే, నో ప్రాబ్లం. మనం స్టార్ట్ చేసుకుందాము. ఫ్రెండ్స్, మీకు ఆల్రెడీ అలవాటు అయ్యింది బాడీకి, ఈ టైం చేంజ్ చేయొద్దు. ఇంకా 5 to 6 రోజు క్లాస్ ఉన్నా లేకపోయినా మీరు మీ అంతటా మీరు ప్రాక్టీస్ చేయాల్సిందే ఫ్రెండ్స్. గోయింగ్ ఫార్వర్డ్ ఈ టైం మళ్ళీ నేను యోగా అవి కూడా యాడ్ చేయొచ్చు. సో ప్రస్తుతానికి అయితే నవంబర్ మంత్ మార్నింగ్ స్టాప్ చేస్తున్నాను, అగైన్ ఈవినింగ్ మళ్ళీ మొదలు పెడుతున్నాను. సో ఆ ఇన్ఫర్మేషన్ నేను పోస్ట్ చేస్తూ ఉంటాను మన గ్రూప్లో. ఓకే. ఓకే. సో లాస్ట్ we discussed chapter 1 to chapter 9. Okay. చాప్టర్ 2 గురించి అడుగుతున్నారు. సో చాప్టర్ 2లో ఏం చెప్తున్నారంటే, ఇన్నర్ రూమ్మేట్ అంటున్నారు. లోపల ఏదైతే ఎంతసేపు ఆ ఆలోచనలు అలా పోతూ ఉంటాయి, వాటికి వాటిలో ఫైట్ మా లోపల ఒక అలా జరుగుతూనే ఉంటుంది, ఒక సీన్ జరుగుతూనే ఉంటాయి. బయట ఎంత కాముగా ఉన్నా లోపల జరిగేవి ఏవైతే ఆ ఫైటింగ్స్, ఒక డ్రామా లోపల ఏదైతే జరుగుతుందో దాన్ని ఆ, ఆ, మైకల్ సింగర్ ఆథర్ ఏం చెప్తున్నారంటే ఇన్నర్ రూమ్మేట్ అంటున్నారు దాన్ని. సో మన మన ఒక రూమ్మేట్, ఒక ఒక రూమ్లో మీరు మీ ఫ్రెండ్ ఉన్నారు. తను మీ రూమ్ని షేర్ చేసుకున్నారు. ఎంతసేపు అరుస్తున్నాడు, జలసీగా ఫీల్ అవుతున్నాడు, దాంట్లోనే కొంచెం ఇరిటేట్గా ఫీల్ అవుతున్నాడు, కన్ఫ్యూజ్ చేస్తున్నాడు, డిఫరెంట్ మాటలు మాట్లాడుతున్నాడు. అలా మాట్లాడుతున్నాడు అనుకోండి ఒక రూమ్లో, సేమ్ అలాంటి మనిషే మీ లోపల ఉంటే ఎలాగా మీరు ఫీల్ అవుతారో సేమ్ అలాగా కంపేర్ చేస్తున్నారు అనమాట. ఒక ఇన్నర్ రూమ్మేట్ అనేసి కంపేర్ చేస్తున్నారు. ఆ ఇన్నర్ రూమ్మేట్ మీరు కాదు అని చెప్పేసి ఆథర్ చెప్తూ ఉన్నారన్నమాట. ఓకేనా? అది మెయిన్గా చాప్టర్ 2లో మాస్టర్ చెప్పింది. ఓకే. నా చాప్టర్ 10 ఒకసారి చూద్దామండి. స్టీలింగ్ ఫ్రీడమ్ ఫర్ యువర్ సోల్. ఓకే. ట్రూ ఫ్రీడమ్ కమ్స్ వెన్ యూ స్టాప్ డిపెండింగ్ అపాన్ అవుట్ సైడ్ సిచ్యుయేషన్స్ ఫర్ యువర్ హ్యాపీనెస్. ప్రతిసారి మనము అవుట్ సైడ్ వెతుకుతూ ఉంటాం హ్యాపీనెస్, కానీ ఆ ట్రూ ఫ్రీడమ్ అనేది, ఆ హ్యాపీనెస్ అదని మనం చూస్ చేసుకోవటం. ఓకే. సో ద ట్రూ హ్యాపీనెస్ ఈజ్ నాట్ సంథింగ్ వీ గెట్,
ఇట్స్ సంథింగ్ వి చూస్ అనేది మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఓకే, సో ఇన్స్టెడ్ ఆఫ్ వెయిటింగ్ ఫర్ సమ్ వన్ టు అపాలజైజ్, యూ చూస్ పీస్ విత్ ఇన్. ఓకే, ఎవరో చెప్తారు, వాళ్ళు చెప్తేనే నేను హ్యాపీ అన్నది ఆ యొక్క ఆలోచన తీసేయమని చెప్తున్నారు. నెక్స్ట్ చాప్టర్ 11, పెయిన్ అండ్ ప్రైస్ ఆఫ్ ఫ్రీడమ్. ఎవ్రీ టైమ్ వీ ఫీల్ ఇన్నర్ పెయిన్, ఇట్స్ లైఫ్ షోయింగ్ అస్ వేర్ we are not free. ఓకే, సో ఎవ్రీ టైమ్ వీ ఫీల్ ఇన్నర్ పెయిన్ అంటే ఇక్కడ ఇట్స్ లైఫ్ షోయింగ్ అస్ వేర్ we are not free. Let's take an example. When someone criticizes us and we get hurt, that hurt shows an inner block. ఓకే, అదే బ్లాక్ కింద ఏర్పడుతుంది. ఇప్పుడే ఆ నాడీ మండలం అన్నాను కదా, అక్కడ. ఓకే, సో నెక్స్ట్ చాప్టర్ 12లో టేకింగ్ డౌన్ ద వాల్స్. లెట్ లైఫ్ ఫ్లో, డోంట్ క్లోజ్ యువర్ హార్ట్ ఆఫ్టర్ పెయిన్ఫుల్ మూమెంట్స్. అది ఇప్పుడు ఫ్యూ డేస్ బ్యాక్ ఆర్ ఫ్యూ మంత్స్ బ్యాక్ అన్నదే కాదు, ఎప్పుడెప్పుడు చిన్నప్పుడు జరిగినవి కూడా ఆ పెయిన్ఫుల్ మూమెంట్స్, ఆ మెమరీ గుర్తొస్తూ ఉంటుంది. అది గుర్తొచ్చినప్పుడు అప్పుడు ఎలాగైతే ఇబ్బంది పడ్డామో బాడీలో చేంజెస్, అది ఇప్పుడు కూడా పడుతూ ఉంటాం. ఆ మెమరీ గుర్తొస్తే బాడీలో మీరు చెస్ట్ టైట్ అయిపోవటం, బ్రీదింగ్ షాలో అయిపోవటం, అప్పుడు నన్ను అలా అంటారా అని చెప్పి ఫీల్ అవ్వటం, ఇవన్నీ కూడా ఉంటాయి కదా. సో అప్పుడు డోంట్ క్లోజ్ యువర్ హార్ట్ అనేసి మాస్టర్ చెప్తున్నారు. స్టే ఓపెన్. ఓకే, డోంట్ స్టాప్ ట్రస్టింగ్ ఎవ్రీ వన్ జస్ట్ బికాస్ వన్ పర్సన్ డిసప్పాయింటెడ్ యూ. డోంట్ స్టాప్ ట్రస్టింగ్ ఎవ్రీ వన్. ఇంకా ఒక్కళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు, ఒకళ్ళు మిమ్మల్ని డిసప్పాయింట్ చేశారంటే అందరూ అలా ఉంటారని ఎప్పుడూ అనుకోవద్దు. ఓకే, అదొకటి గుర్తుపెట్టుకోండి. అండ్ చాప్టర్ 13, ఫార్ ఫార్ బియాండ్. లెట్ గో ఆఫ్ కంట్రోలింగ్ లైఫ్. లైఫ్ని కంట్రోల్ చేయడానికి ఎప్పుడూ చూడొద్దండి. వెన్ యూ రిలాక్స్ అండ్ ట్రస్ట్, యూ రేస్ అబోవ్ మెంటల్ నాయిస్. ఈ నాయిస్ నుంచి ఇంకా ఎదుగుతారు. దీన్నే పట్టుకొని ఇదే నా ప్రపంచం అన్నట్టుగా ఉండదు. ఓకే, లైఫ్ చాలా డిఫరెంట్ చూపిస్తూ ఉంటుంది. మనకి కావాల్సినట్టు ఇలాగే ఎక్స్పెక్టేషన్తో ఉండాలంటే ఇట్స్ నాట్ పాసిబుల్. మనమే చేంజ్ అవ్వాలా, మన థాట్ ప్యాటర్నే చేంజ్ అవ్వాలా. అది ఓకే, లైక్ ఫ్లోటింగ్ ఇన్ వాటర్. వాటర్ ఎలాగైతే ఫ్లోట్ అవుతుందో, ఇన్స్టెడ్ ఆఫ్ స్ట్రగ్లింగ్ టు స్విమ్, దట్స్ సరెండర్ అవ్వమని చెప్తున్నారు అన్నమాట. ఓకే, ఒక వాటర్ ఎలాగైతే ఫ్లో అవుతుందో, రివర్లో వాటర్ ఎలాగైతే ఫ్లో అవుతుందో, లైఫ్ కూడా అలాంటిదే. ఓకే, నెక్స్ట్ చాప్టర్ 14, లెట్ గో ఆఫ్ ఫాల్స్ సాలిడిటీ. అంటే ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్ ఈజ్ టెంపరీ. ఓకే, డోంట్ హోల్డ్ టు థింగ్స్ ఆర్ పీపుల్ ఫర్ స్టెబిలిటీ. లైక్ సీజన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి, రైట్? యాక్సెప్ట్ అండ్ ఫ్లో విత్ దెమ్. ఓ, ఈ చలికాలం వస్తే నేను అలా ఆగుతున్నాను అనేది కూడా బాగా ఒక లిమిటెడ్ బిలీఫ్ సిస్టమ్ ఉంటుంది. దాని నుంచి మనం బయటపడాలి. ఓకే, సీజన్స్ ఎలాగైతే చేంజ్ అవుతుందో లైఫ్లో కూడా అన్నీ చేంజ్ అవుతూ ఉంటాయి. ఒక ప్లాన్ వేసుకున్నారు, ఒక ప్లాన్ మంచిగా ఒక ప్లాన్ ఎక్కడికో వెళ్ళాలని వేసుకున్నారు, సడన్గా ఆ ప్లాన్ క్యాన్సిల్ అయింది. అండ్ ఇన్స్టెడ్ ఆఫ్ అప్సెట్ అవ్వటం అలా కాకుండా టేక్ డీప్ బ్రెత్స్. ఆ సమయంలో మీరు అనుకోవచ్చు, ఈ మూమెంట్ నాకు ఒక పేషెన్స్ నేర్పించడానికి వచ్చింది. అలాగ బాగుందా, అప్సెట్ అయ్యేది బాగుందా అనేది మీరు డిసైడ్ చేసుకోవాలి. ఓకే, చాప్టర్ 15, ద పాత్ ఆఫ్ అన్కండిషనల్ హ్యాపీనెస్. ఓకే, డిసైడ్ టు బీ హ్యాపీ నో మ్యాటర్ వాట్. అదే చెప్తున్నాను కదా, హ్యాపీనెస్ అనేది ఏదో బయట ఇలా జరిగితేనే హ్యాపీనెస్ కాదు.
ఆల్రెడీ యూ చూస్ టు హ్యాపీ, చూస్ టు బీ హ్యాపీ. సో దట్స్ యువర్ ఇన్నర్ స్ట్రెంగ్త్. అదే మీ ఇన్నర్ స్ట్రెంగ్త్. ఈవెన్ ఇఫ్ ద డే ఈస్ బిజీ, యూ కెన్ స్టిల్ స్మైల్, స్టే కామ్ ఇన్సైడ్. అది తెచ్చుకోవాలన్నమాట, ఆ ఎరుకుని తెచ్చుకోవాలి. ఓ ఇప్పుడు నేను చాలా చాలా వర్క్ చేశాను, వచ్చేసి ఓ ఇన్ని కిచెన్లో ఎంత పని ఉంది, ఓ పిల్లల్ని ఆ క్లాస్కి తీసుకెళ్ళాలి, ఈ క్లాస్ తీసుకెళ్ళి ఆ లోపల నుంచి ఇలాగ చెప్తూ ఉంటుంది. బట్ చేసేవి మనం చాలా ప్రతి ప్రతి వర్క్లో కూడా ప్రతి టాస్క్ కూడా మనం ఎంతో అద్భుతంగా చేస్తాం. ఎందుకంటే అంత ఎక్స్పీరియన్స్ అయ్యి ఉన్నాం ఇప్పటిదాకా. ఖచ్చితంగా 100% మనం ఆ దానికి ఇవ్వాల్సిన ఆ టాస్క్ ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ మనం ఇస్తాం. కొంచెం అటు ఇటు అయినప్పుడు మీరు డిస్టర్బ్ అవ్వకుండా చూసుకోవాలి, ఆ ఎరుకను తెచ్చుకోవాలి. ఓకే, నా బాడీ టైర్డ్ అయింది, ఓ నేను కొంచెం ఎక్కువసేపు డివైస్ చూడటం వల్ల నా మైండ్ కొంచెం ఇదిగా ఉంది, లెట్ మీ టేక్ ఎ బ్రేక్, రిలాక్స్ అని మీరు మీరు చెప్పుకుంటూ ఉండాలి. అండ్ ఇమీడియట్గా పిల్లల మీద రియాక్ట్ అవ్వకుండా, షౌట్ చేయటం కాకుండా కామ్ డౌన్, మీరు ఒక 5 minutes కామ్ డౌన్ అయ్యి అప్పుడు క్లాసెస్కి తీసుకెళ్ళటం కానీ, ఓ మంచి మ్యూజిక్ పెట్టుకుని కుకింగ్ చేయడం కానీ, సంథింగ్ అలాగా మీకు మీరే మోడిఫై చేసుకుంటూ ఉండాలి లైఫ్ని. ఓకే. చాప్టర్ 16, ద స్పిరిచువల్ పాత్ ఆఫ్ నాన్ రెసిస్టెన్స్. స్టాప్ ఫైటింగ్ విత్ లైఫ్, యాక్సెప్ట్ వాట్ కమ్స్ అండ్ రిలీజ్ వాట్ గోస్. లైక్ waves in the ocean, don't stop don't stop them, just flow with them. ఎంత అద్భుతంగా చెప్పారు చూడండి. స్టాప్ ఫైటింగ్ విత్ లైఫ్, ఏదో మార్చేద్దాం, ఏదో చేంజ్ చేసేద్దాం అనేది పూర్తిగా తీసేయండి, యాక్సెప్ట్ చేయండి అండ్ లెట్ గో. రిలీజ్ అంటే ఇంకా దాని గురించి ఇంకా ఆలోచించద్దు. అప్పుడు ఇలాగైంది ఇలాగైంది అని ఇంకెలా పట్టుకుని దాన్నే పిక్కుని ఇది చేయొద్దు. ఒక ఓషన్ చక్కగా సముద్రం దగ్గర కూర్చుంటే ఓషన్ ఎలాగైతే కెరటాలు ఎలా వచ్చి వెళ్తుంటే అలాగే ఈ మనం వీటిని కూడా అర్థం చేసుకోవాలి. దాంట్లో ఏమి ఆపద్దండి, జస్ట్ ఫ్లో విత్ దెమ్. ఓషో మాస్టర్, స్పిరిచువల్ మాస్టర్, ఎప్పుడు రివర్ దగ్గర అలాగా కూర్చుని మార్నింగ్ నుంచి ఈవినింగ్ వచ్చి తన బుక్ రాసేవారంట. సో అక్కడ కంప్లీట్ ఆ యొక్క ప్రెసెన్స్ని ఎంజాయ్ చేసి ఆ థాట్లెస్ స్టేట్కి వెళ్ళినాక బుక్ రాస్తూ ఉండేవారంట. ఓకే. నా చాప్టర్ 17, కాంటెంప్లేటింగ్ డెత్. రిమెంబరింగ్ లైఫ్'s impermanence helps us value the present moment. Like when we realize time is precious, we stop wasting it on worries. అంతే కదా, టైం ఒక ప్రీషియస్ టైం అని మనం ఎప్పుడైతే తీసుకుంటామో ఆటోమేటిక్గా వీ స్టాప్ ఫైటింగ్ ఆన్ వరీస్ మీద, వాటి మీద ఎక్కువ టైం వేస్ట్ చేయం, ఇమీడియట్గా దాని నుంచి బయటకు రావాలి. ఓకే. నా చాప్టర్ 18, సీక్రెట్ ఆఫ్ ద మిడిల్ వే. బ్యాలెన్స్ ఈస్ ద కీ, నాట్ ఎక్స్ట్రీమ్స్ బట్ కామ్ సెంటర్డ్ ఇన్ ఎవ్రీథింగ్. ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్, ప్రతి మూమెంట్లో సెంటర్డ్ అవ్వటం, కామ్ అవ్వటం, సెంటర్డ్ అవ్వటం. మీకు మీరే ఒక పెట్టుకోవాలి, నేను ఈ రోజంతా అలా ప్రాక్టీస్ చేస్తాను, ఏమైనా రాని నేను చేస్తాను. ట్రస్ట్ ద యూనివర్స్. ఖచ్చితంగా యూనివర్స్ మీకు కావాల్సినవే పంపిస్తూ ఉంటుంది. మీరు ఎప్పుడైతే ఇలాంటి ప్రాక్టీస్లు చేస్తారో ఆటోమేటిక్గా మీకు కావాల్సిన వాళ్ళు, మీకు అవసరమైన వాళ్ళు మీకు దగ్గరకు వస్తూ ఉంటారు. మీకు కావాల్సిన సిచ్యువేషన్స్ ఏర్పాటు చేస్తుంది యూనివర్స్. ఒక్కొక్కసారి మనకి ఒక సవాల్ కూడా వదులుతూ ఉంటుంది. అప్పుడు నువ్వు ఎలాగ తట్టుకోగలుగుతావు అన్న కూడా అది కూడా చేస్తూ ఉంటుంది. అప్పుడు కూడా స్టే సెంటర్, ఇదంతా యూనివర్స్ ప్లాన్, ఇదంతా అనేసి మీరు ఎప్పుడైతే ట్రస్ట్ చేసి సరెండర్ అయ్యారో దాని నుంచి మీరు త్వరగా ఆ యొక్క లెసన్ త్వరగా నేర్చుకోగలుగుతారు. ఓకే. ఎగ్జాంపుల్, నాట్ టూ మచ్ వర్క్, నాట్ టూ మచ్ రెస్ట్, జెంటల్ బ్యాలెన్స్. ఓకే.
So, loving eyes of God, chapter 19. See everything through love. Divine exists in everyone and everything. Excellent కదా. See everything through love. ఈ లవ్ అనే వైబ్రేషన్, ఫియరు, వరీస్ అనేవి లో వైబ్రేషన్స్ మాట. దాంట్లో ఎక్కువసేపు ఉన్నాం అనుకోండి, స్ట్రెస్ హార్మోన్స్ అలా రిలీజ్ అవుతూ ఉంటాయి, బాడీని ఎఫెక్ట్ చేస్తుంది, తలనొప్పి వస్తుంది, కింద నొప్పి వస్తుంది, పైన నొప్పి వస్తుంది, అన్ని నొప్పులు వస్తాయి బాడీలో. స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి, ఎందుకంటే ఈ వరీ, ఎక్స్పెక్టేషన్ ఇవన్నీ లో వైబ్రేషన్కి సంబంధించినవి. ఆ లవ్, కైండ్నెస్, కంపాషను అవన్నీ కూడా హై వైబ్రేషన్ సంబంధించినవి. ఎప్పుడైతే ఎప్పటికప్పుడు ఆ హై వైబ్రేషన్లో ఉండడానికి మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. సో వెన్ యూ లుక్ ఎట్ సమ్వన్ విత్ కంపాషన్, యూ సీ గాడ్ త్రూ దెమ్. ఓకే. సో మనకి సోల్ లెవెల్స్ కూడా ఉంటాయి. ఒక్కొక్క సోలు ఎదిగిన సోల్ ఉంటుంది. ఒక్కొక్కళ్ళు కొంతమంది చిన్న సోల్స్ ఉండొచ్చు, చిన్న బేబీ సోల్స్ అవ్వచ్చు, ఇన్ఫాంట్ సోల్స్. వాళ్ళు చేసే బిహేవియర్ మనకు నచ్చదు, కానీ యాక్సెప్ట్ దెమ్. వాళ్ళు తెచ్చుకున్నాము మన లైఫ్లో అంటే కంపల్సరీగా అక్కడ ఏదో లెసన్ అయ్యి ఉంటుంది. ఒక పేషెన్స్ నేర్చుకోవటము, ఒక యాంగర్ని తగ్గించుకోవడం, ఏదో ఒకటి ఉంటుంది. ఓ ఫియర్ని తగ్గించుకోవడం, ఏదో రీజన్ ఉంటుంది. అందుకే వాళ్ళని మనం చూస్ చేసుకొని తెచ్చుకుంటాం. నాకు అలా వద్దు అనేది లేనే లేదు మాట. యాక్సెప్ట్ దెమ్. మీరు ఎప్పుడైతే ఆ యొక్క లెసన్ అర్థమయ్యి వాళ్ళ ఒక ఓన్లే వాళ్ళు ఇంకా ధ్యానంలో లేదు కదా, అందుకే అలా బిహేవ్ చేస్తున్నారు, వాళ్ళకి ధ్యానంలోకి వస్తే ఆటోమేటిక్గా వాళ్ళు బెటర్గా ఉంటారు అని ఒక చిన్న థాట్ మనం అనుకుని మన పనిలో మనం వెళ్ళిపోవాలి. వాళ్ళనే పట్టుకుని వాళ్ళు అలా అన్నారు అలా అన్నారంటే ఆ ఎనర్జీ, మీరు హై వైబ్రేషన్లో ఉంటారు, ఆ ఎనర్జీలోకి మీరు వెళ్ళిపోతారు అన్నమాట. ఆ లో ఫ్రీక్వెన్సీ మీరు వెళ్ళిపోతారు. అప్పుడు అలా అన్నారు, అప్పుడు ఎలా అన్నారు, అప్పుడు ఎలా అన్నారు, ఇంకంతే సంగతులు. సో యా, అలాగైనప్పుడు ఇంకా మీ యొక్క ఆరా ష్రింక్ అయిపోతుంది. మీరు అప్పుడు లోపల ఇబ్బంది అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఓకే, దిస్ ఈజ్ ఆల్ చాప్టర్ అంతేదర్ సోల్ నుంచి మై డియర్ ఫ్రెండ్స్. చక్కటి ధ్యానం నాలెడ్జ్ని తీసుకున్నాం ఈ బుక్ నుంచి. ఓకే, లెట్స్ ఆల్ మెడిటేట్. ఒక హాఫ్ అన్ అవర్ మెడిటేషన్ చేద్దాం. 6:30 అవుతుంది. ఐ హోప్ అందరికీ ఓకే అనుకుంటున్నాను. సిట్ కంఫర్టబుల్లీ, బ్యాక్ స్ట్రైట్, క్లోజ్ యువర్ ఐస్, ఇంటర్లాక్ యువర్ ఫింగర్స్. దీర్ఘమైన శ్వాసలు ఒక 3 తీసుకుందాము. శ్వాస మీద ధ్యాస, హాయిగా శ్వాసతోటి ఉన్నాం. హాయిగా be with you.
Last 1 minute, be with your breath. నెమ్మదిగా ఎరుకలోకి వస్తూ slowly release your fingers. Place your palms on your face. 5, 4, 3, 2, 1, 0. Looking at your palms with a beautiful smile on your face. Thank you so much, my dear friends, for joining this 21 days Inner Glow morning meditation. So, just yesterday also I announced you we have free 5 days Inner Glow Habits workshop that is tomorrow, October 27th to October 31st. So, we will explore how to build positive physical, emotional, and mental habits with practical tools. So, if you are interested, you can register using the link I'm going to share in the WhatsApp group. Thank you so much. Okay, so again, I'm going to start in November, that is in the evening, either 8:30 or 9 p.m. I will let you know in the group. Okay, thank you. Have a wonderful day. Bye. Thanks, everyone. Thank you so much. Thank you so much, madam. Thank you. థ్యాంక్ యూ మ్యామ్.